ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. 2 Chronicles 26 and verse 5. అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. As long as he sought the Lord, God made him to prosper. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి నేను కూడా ప్రభునందు ఉదయకాల సమయంలో మీతో కలిసి ఆనందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీరు కూడా మీ యొక్క కుటుంబాల్లో ఉదయమున దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వండి. పిల్లరా, మన దినములు దేవుడు ఎంతో ఘనముగా చేస్తాడు. మన జీవితాల్లో ఆయన డైరెక్షన్ ఇస్తారు, నడిపిస్తారు. తద్వారా అపాయంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతారు. మంచిది. ఇక్కడ చూసినట్లయితే ఉజ్జియా అనే ఒక రాజు గురించి మనం వింటున్నాం. పిల్లరా, ఇతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము, అంటే ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడో తన జీవితంలో సక్సెస్, జయం చూస్తూనే ఉన్నాడు. ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, దేవుణ్ణి యథార్థ హృదయంతో ఆశ్రయించినప్పుడు ఆయన మన జీవితం సిగ్గుపరచనీయడు. అంటే మన జీవితాల్లో జయజీతం కలిగి ఉంటాం, సమాధానం, సంతోషం కలిగి ఉంటాం. అంతకంటే ముఖ్యంగా రక్షణ ఆనందంతో ప్రభునందు ఆనందిస్తాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మా జీవితాలు ఎప్పుడైతే మీ చేతిలో పెడతామో, మిమ్మల్ని ఆశ్రయిస్తామో ప్రభువా, ఎలాంటి మేలుకరమైనటువంటి జీవితాలు మేము కలిగి ఉంటాం. రాజు ఉజ్జియా ప్రభువా దేవుని భయభక్తులు కలిగి మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ఎలాంటి మేలుకరమైనటువంటి జీవితాన్ని తను చూస్తున్నాడు. ఉదయకాల సమయంలో రాజు తను సబ్మిట్ చేసుకుని, నా పైరాజు, నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు అని ప్రభువా మీ మీద ఆధారపడ్డాడు. మేము కూడా మా వ్యక్తిగత జీవితాల్లో మా రాజువు, మా సంరక్షకుడు, మా పోషకుడువు, మమ్మల్ని స్వస్థపరచువాడు అని ప్రభువా మీ వైపు చూసి మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మా ప్రియుల యొక్క కుటుంబాలు మీరు దర్శించండి. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అది మీకు తెలుసు నాయన. అయితే ఎప్పుడైతే మీ వద్దకు మేము వస్తామో, ఒక తండ్రి వల్లే, ఒక తల్లి వల్లే, ఒక స్నేహితుని వల్లే, అంతకంటే మిక్టముగా మీరు ప్రేమిస్తారు మమ్మల్ని. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచింది ఆయన. ప్రతి కుటుంబంలో మీ సమాధానము, శాంతిని మెండుగా దయచేయమని మరొకసారి మిమ్మల్ని ఆశ్రయిస్తూ, మిమ్మల్ని ప్రేమిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. In this morning time, we read from 2 Chronicles chapter 26 and verse 5. Here we see the king Uzziah and about his life. When Uzziah sought God, he succeeded. This verse reminds us that seeking God daily brings direction, blessing, and true success. Stay close to him and he will guide your path. May God bless this verse into our lives. Amen.